చంద్రబాబు నాయుడు గారి కోసం రేవంత్ రెడ్డి గారు ఏది కోసేయమంటే అది కోసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తనదేది కోసుకోడు. తెలంగాణ ప్రజల యొక్క పీకలు కోసేసి ధారాదత్తం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు గోదావరి జలాలు ఎటు పోతున్నాయి? కాళేశ్వరం నీళ్లు ఎందుకు ఆపుతలేరు? అన్నారం సుందిల్ల బరాజ్ వాటి దగ్గర నీళ్ళు ఎందుకు ఆపుతలేరు? చంద్రబాబు నాయుడు చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఎందుకు ఇంటుండు? మనకు రావాల్సిన గోదావరి వాటాల నీళ్లు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పోతున్నాయి? రేవంత్ రెడ్డి ఎంత కమ్ముడు పోయిండు? తెలంగాణను ఎంత కమ్మేస్తా ఉన్నాడు అనే అంశాలపైన మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బాబు కోసం బలిపీఠం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రేవంత్ సర్కారు ద్రోహం. PRLIS పనులు బనకచెర్ల కోసం పడావు పెట్టిన వైనం. తెలంగాణ నీటి హక్కులను నీళ్లు ఏపీ కేంద్రం ఏం చెప్తే అదే వేదం. ఇప్పటికే గోదావరిలో పోలవరం నీటి లభ్యత కోసం కాళేశ్వరం బలి. కృష్ణా బేసిన్లో బనకచెర్ల కోసం అటకెక్కించిన పాలమూరు ప్రాజెక్టు. కేసీఆర్ హయాంలో పిలిచిన కాలువల టెండర్లు రద్దు చేసిన సర్కార్. 2.5 కిలోమీటర్ల కాలువ తవ్వితే శ్రీశైలం నుంచి నీటి లిఫ్ట్కు ఛాన్స్. అయినా పనులు చేయకుండా చుక్క నీటిని ఎత్తకుండా నిర్లక్ష్యం. 90 TMCల ప్రాజెక్టు సామర్థ్యాన్ని 45కు కుదేస్తూ కేంద్రానికి లేఖ. ప్రాజెక్టు పనులన్నీ పడావు పెట్టి అనుమతుల కోసం వెంపర్లాట డ్రామా. తాజాగా పాలమూరును పూర్తి చేస్తామంటూ సమీక్షలతో హడావుడి. ఇదే అదనుగా ఆంధ్ర మీడియాలో మోదీ బాబు లీకుల పర్వం. కేంద్రం చాటున తెలంగాణ నీటి హక్కుల ఎసరబడుతున్న ఏపీ. గోదావరి కావేరి లింకుకు ఎట్లా ఒప్పుకుంటారు? తెలంగాణ గొంతు కోసేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ సర్కార్ వైఖరితో రాష్ట్రానికి తీరని నష్టం. నిరంజన్ రెడ్డి ప్రాజెక్టు కోసం జూన్లో BRS పాదయాత్ర. శ్రీనివాస్ గౌడ్ అయితే ఈ నీటి విలువల గురించి రేవంత్ రెడ్డికి ఏం తెలియదబ్బా. ఎందుకంటే ఆయనకు ఈ ఓటుకు నోటు కేసులో ఉన్నంత ఇంట్రెస్ట్ ఇంకా దేంట్లో ఉండదు. ఆయనకు ఏ వ్యవహారంలో కూడా ఉండదు. అయితే ఈ చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద ఇంకా ఈయనకు ఆశ చావలే. ఆనాడు కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము లేక, కేసీఆర్ అంతా సబ్జెక్ట్ లేక చంద్రబాబు నాయుడు గారు చేసిన డ్రామాలు అంతా ఇంత కాదు. నేను ఏమంటున్నా, కేసీఆర్ గారు నిన్ను కట్టుబట్టలతోటి పొలిమేరల దాకా తన్నుకుంటూ పోయినా కూడా బుద్ధి రాలేదే చంద్రబాబు నాయుడు? సరే నీకంటే బుద్ధి లేదనుకో, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకేమైంది? నువ్వు తెలంగాణవేనా? తెలంగాణ ప్రయోజనాలు కోరుకునేవాడివా? తెలంగాణను సావును కోరుకునేటోడివా? ఎందుకని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకుంటలేవు రేవంత్ రెడ్డి? ఈరోజు గోదావరి నుంచి నీళ్లు తీసుకుపోతా ఉంటే నువ్వు ఎవరివా చెప్పేది? 90 TMCల ద్వారా ఎత్తిపోతలు పెట్టాలి, కానీ ఈయన పోయి నాకు 45 TMCలే చాలని చెప్పేసి నువ్వు ఎట్లా డిమాండ్ చేస్తావు కేంద్రం దగ్గర? నీకేం హక్కు ఉంది? అసలు ఎవడివి నువ్వు 5 ఏళ్ల పాటు ప్రజలకు సర్వెంట్ చేసుకోవాల్సింది, ప్రజల జీతకానివి నువ్వు. అట్లాంటిది నువ్వు ఈరోజు ఆంధ్రాకి మొత్తం ధారదత్తం చేస్తూ ఉంటే చూస్తూ ఎవడ ఊరుకుంటాడు? ఇది పద్ధతేనా? యావత్ తెలంగాణ రాష్ట్రం రగులుతుంది నీళ్లు లేక. గొంతు ఎండుకోబోతుంటే కేసీఆర్ గారు నీళ్లు తెచ్చిర్రు. ఆ నీళ్లు నాపడుకునే దమ్ము లేదు. ఈరోజు ఏమైనా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గతంలోనే సంతకాలు పెట్టించిర్రు వాటాల పెంపకాలు అని చెప్పేసి మాట్లాడతాడు. నేను ఏమంటున్నా తెలుసా? చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని డ్రామాలు చేసినా కేసీఆర్ దిగుతాడు, మీ గువ్వరు వాయగొడతాడు. మీరు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కనిపించకుండా పరుగులు తీసే రోజును కూడా కేసీఆర్ తీసుకొచ్చాడు. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈరోజు కడుపు కోత. ఆనాడు తెలంగాణ రైతాంగం నీళ్ళ కోసం ఆత్మహత్యలు చేసుకున్నది. ఈరోజు అదే నీళ్ళని తీసుకెళ్లి బనకచెర్లకు పోసేటట్టుగా ఈయన చేయాల్సిన అర్హత ఏంది? ఈయన DPR పోలవరం ప్రాజెక్టు ఉంది, 99% అది రిపేర్ అయిపోయింది. దానికి నీళ్లు ఎత్తిపోతలు పోయొచ్చు కదా. 2 కిలోమీటర్ల శ్రీశైలం నుంచి తవ్వితే నీళ్ళని ఎత్తుకొచ్చి పాలమూరు ప్రాజెక్టు నింపొచ్చు. ఆ యొక్క పరిగి, ఆ కొడంగల్ చుట్టూ ఉన్న ఆ యొక్క పాలమూరు చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లకు నీళ్లు పోయే అవకాశం ఉంది. దీని మీద ఆలోచించకుండా రేవంత్ రెడ్డి నువ్వు చేస్తున్న పని చూస్తూ ఉంటే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం తువాను ఉమ్మేసే పని చేసుకుంటూ పోతున్నావు రేవంత్ రెడ్డి. తువాను ఉమ్మేస్తున్నారు జనం. ఇదో బతికేనని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ లేని టైంలో దొంగలు లెక్క దాక్కుని వచ్చి నీళ్లను కొట్టుకుపోవడం కాదు. దమ్ముంటే ఢీకొను. కేసీఆర్ తోటి ప్రెస్ మీట్లో చర్చల్లో కూర్చో. దమ్ముంటే తెలంగాణ నీటి వాటల గురించి మాట్లాడు. దమ్ములేని నువ్వు పిరికోని లెక్క రేవంత్ రెడ్డి వెనకాల దాచుకుంటూ, నరేంద్ర మోడీ వెనకాల దాచుకుంటూ, జిత్తుల మారి గుంటెనెక్కల ప్లాన్ వేస్తే ఇక్కడ నడవోయ్. నువ్వు నీళ్ళు ఈరోజు తీసుకోవచ్చు, రేపు దిగుతున్నాడు కేసీఆర్, పాదయాత్ర మొదలు పెట్టబోతున్నాడు. మిమ్మల్ని వాయగొడతాడు, బ్రహ్మాండంగా వాయగొడతాడు.